హలో ఫ్రెండ్స్, నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. అలసటగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగం అయిపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికి పైగా టీ తాగుతుంటారు. 3 దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ తాగడం అలవాటుగా ఉండేది. అప్పట్లో ఇళ్లల్లో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచి అత్యంత పేదల వరకు అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. మరి ఇప్పుడు ఒక్క టీలోనే ఎన్నో రకాల టీలు వచ్చేశాయి. వాటికి రకరకాల పేర్లు, ఫ్లేవర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా టీకి గల చరిత్ర ఏంటి? మొదటగా టీని ఎవరు కనుగొన్నారు? అలాగే టీకి సంబంధించిన రకరకాల టీలని, వాటి ఫ్లేవర్లని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పురాణాల ప్రకారం 2700 BCలో చైనీస్ పాలకుడు షెన్ నంగ్ తన తోటలో కూర్చొని ఒక పాత్రలో వేడి నీరు మరిగించుకొని తాగేవాడు. ఒకరోజు తను మరిగిస్తున్న వేడి నీటిలో ఒక చెట్టు ఆకు పడింది. ఫలితంగా ఆ నీటి రంగు డికాషన్ రంగులోకి మారింది. సువాసన కూడా వస్తుంది. షెన్ నంగ్ విచిత్రంగా ఉంది అని ఆ నీటిని తాగాడు. ఆనందంగా ఆస్వాదించాడు. ఇది తాగినందువల్ల ఉత్తేజాన్ని పొందాడు. ఈ టీ తాగినందువల్ల మొట్టమొదటగా ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందిన వ్యక్తి షెన్ నంగ్. తర్వాత 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. ఇక 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండి నాణాలకు అనాధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేవారు. అంటే అప్పట్లో డబ్బుకు బదులుగా ఈ వెండి నాణాలను వాడేవారు. ఇక ఇంగ్లాండ్, బ్రిటన్ వారు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభించారు. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదనకు సుమారు 10 లక్షల కేజీలు ఉండేది. ఇలా మన దేశం నుండి చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతుంది. అస్సాం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో ఇది టీకి గల చరిత్ర. ఇప్పుడు టీలో రకాలు, ఫ్లేవర్లను గురించి తెలుసుకుందాం. ప్రస్తుత ప్రపంచంలో ప్రధానంగా 4 రకాల టీలు ఉన్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, ఉలాంగ్ టీలు. ఏప్రిల్, మే మధ్యలో పెరిగిన తేయాకులతో తయారు చేసిన గ్రీన్ టీ ప్రపంచంలో ది బెస్ట్ గ్రీన్ టీ అని చెప్పవచ్చు. అలాగే ఇండియాలో టీని పాలు, తేనె, బెల్లం, లవంగాలు, యాలకులు ఇలా రకరకాల పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తున్నారు. అలాగే 1908లో టీ బ్యాగుల వాడకం అమెరికాలో మొదలైంది. థామస్ సెల్లివన్ తన కంపెనీ టీ పొడిని టేస్ట్ చూడమని ప్రజలకు చిన్న బ్యాగుల్లో ఇచ్చాడు. ప్రజలు వాటిని వేడి నీటిలో ముంచి తాగారు. అలా టీ బ్యాగ్స్ పుట్టుకొచ్చాయి. అలాగే హెర్బల్ టీ, ఆకులు, పువ్వులు, పళ్ళు, వేర్లు ఉంటాయి. వీటితో పాటు కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి వాటిని మరగబెట్టి ఆ డికాషన్తో తయారు చేసేదే హెర్బల్ టీ. హెర్బల్ టీలు కొన్ని వందల రకాలుగా అందుబాటులో ఉంటాయి. మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి హెర్బల్ టీలో వెరైటీస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, మంచినీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది తాగుతున్నది టీనే. ముఖ్యంగా మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.